ఇన్స్పిరేషన్ అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కది నియోజకవర్గం కది రూరల్లో ఉన్నటువంటి నియర్ కంతంపల్లి రాయచోట్ రోడ్డు కంతంపల్లి దగ్గర ఉన్నామండి. మరి గత వారం క్రితం మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు మన కదిరి రాయచోట్ రోడ్డు ఏదైతే ఉందో ఈ రాయచోట్ రోడ్డు ఖచ్చితంగా మనము చేయాలి. ఈ యొక్క రాయచోటు వరకు అంటే మనకి ఎన్పికుంట వరకు 2 మండలాలు కొన్ని గ్రామాలు ఉన్నటువంటి ఈ యొక్క కదిరి రాయచోట్ రోడ్లో మరి మనం వెలుగిల్లు ప్రాజెక్ట్ యువతల వరకు బార్డర్ వరకు చూస్తే సింగిల్ రోడ్ అనేటువంటిది కదిరి ప్రాంతంలో ఉంది. మరి దీన్ని డబుల్ రోడ్డు చేయాలనేటువంటి ఆలోచన విధానంతో గతంలో కూడా ఈ రోడ్లు వర్కులు అనేటువంటివి శాంక్షన్ అయ్యాయి. పనులు అనేటువంటివి నత్తనడకన సాగినటువంటివి మా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వాహనదారులు వెళ్ళేటువంటి 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, కార్ కావచ్చు, లారీ కావచ్చు, హెవీ వెహికల్స్ బస్సులు కావచ్చు, మరి ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి మరి రాయచోటి కావచ్చు, రాజంపేట కావచ్చు, నెల్లూరు కావచ్చు, రాపూరు కావచ్చు, ఇలాగా మనం కడప కావచ్చు, ఇటువంటి ఏరియాలకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి కదిరి ప్రాంతం నుండి వెళ్ళేటువంటి రోడ్డు అండి ఇది. మరి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే గతంలో ఈ రోడ్డు గుండా మనము వెళ్ళాలంటే చాలా అవస్థలు పడేటువంటి పరిస్థితులు. దీన్నంతా గుర్తించినటువంటి మన కదిరికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ రాయచోటికి వెళ్ళేటువంటిది వెలుగిల్లు ప్రాజెక్టు వరకు అయితే అక్కడ గాల్వీడు కడప జిల్లా శ్రీ అన్నమయ్య జిల్లాలో డబల్ రోడ్డు ఉంది. మరి ఇక్కడ నుండి ఇక్కడ మన శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత సింగిల్ రోడ్డు గుండా చాలా అస్తవ్యస్తంగా వచ్చేటువంటి పరిస్థితులు, చాలా ఒడిదొడుగులు ఎదుర్కొనేటువంటి వాహనదారులంతా కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరిగినటువంటి సంఘటనలు, కొంతమంది ప్రాణాలు కూడా వెళ్ళిపోయినటువంటిది. మరి ఇదంతా గుర్తించిన ప్రభుత్వాలు మరి ఇక్కడ డబల్ రోడ్ అనేటువంటి శాంక్షన్ చేశారు గతంలో. మరి అయినా కూడా ఈ రోడ్డు పనులు అనేటువంటి నత్తనాడికిన సాగినటువంటి ఇది మన అందరికీ తెలిసిన విషయం. ఇదంతా గుర్తెరిగినటువంటి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఎమ్మెల్యేగా మరి ఆయన నిలబడినప్పుడు ఈ ప్రాంత ప్రజలకి 2 మండలాల ప్రజలకు కూడా చెప్పారు, ఈ రాయచోటి కదిరి రోడ్డు అనేటువంటి ఖచ్చితంగా నేను మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే, నేను ఎమ్మెల్యేగా అయితాను, ఖచ్చితంగా ఇది 3 నెలల్లో ఈ రోడ్డు అనేటువంటిది అంతా కూడా క్లియర్ చేస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారమే ఆయన మొన్న అంటే శ్రావణ మాసం మొదటి వారంలో మరి ఆయన స్వస్థలతోనే ఈ రోడ్డు అనేటువంటిది గుత్తేదారులకి చెప్తూ మరి ఈ రోడ్డు ఖచ్చితంగా గుత్తేదారులు ఇది నేను చెప్పినటువంటి మార్గం ముందు 3 నెలల్లో ఈ రోడ్డు అంతా కూడా పూర్తి చేయాలి. మరి ఈ ప్రాంత ప్రజలకంతా కూడా ఈ 2 మండలాలు చాలా ప్రధాన భూమిక పోషించేటువంటి ఈ రోడ్డు చాలా ఆరోగ్యాలు బాగలేకపోయినా ఏదైనా సంఘటన జరిగినా కూడా వెళ్ళేకి చాలా అవస్థలు పడుతున్నటువంటి ప్రజలంతా కూడా ఇదంతా గుర్తెరిగినటువంటి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఇదంతా గుర్తించే ఖచ్చితంగా ఈ రోడ్డు నేను చెప్పినటువంటి 3 నెలల్లో ఈ రోడ్డు అనేటువంటి ఈ ప్రాంత ప్రజలకి అందుబాటులోకి అందిస్తాను, దీనికి గుత్తేదారులు కూడా సహకరించాలి అని చెప్పి తన స్వస్థలతో ఈ యొక్క రాయచోట్ రోడ్డు అనేటువంటిది మన భూమి పూజ చేశారు. మరి దానిలో భాగంగా ఈ రాయచోట్ రోడ్లో మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది పనులు చకచకా జరుగుతున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. మరి ఈ యొక్క ఏదైతే ఈ రాయచోట్ రోడ్డు మనకి కదిరి నుండి మరి వెలుగిల్లు ప్రాజెక్టు వరకు ఈ రోడ్డు అనేటువంటివి పూర్తిగా వస్తే ఈ ప్రాంత ప్రజలు ఈ 2 మండలాల ప్రాంత ప్రజలకు కూడా చాలా సురక్షితమైన ప్రయాణము, చాలా సులువుగా కదిరి ప్రాంతానికి చేరుకోగలుగుతారు. ఎలా అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా కుగ్రామాలు ఉన్నటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అది ఎన్పికుంట కావచ్చు, గాండ్లపెంట కావచ్చు. మరి అదేగాక శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తాదులు కూడా ఈ రోడ్డు నుండి రావాలి. అదేగాక పర్యాటక ప్రదేశాలు అనేటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డు తిమ్మం మరిమాను గూటిబైలు అనేటువంటిది కూడా ఎన్పికుంట మండలంలో నెంబర్పూలకుంట మండలంలో ఉంది. మరి అలాగే గాండ్లపెంట మండలంలో శ్రీ యోగి వేమన గారు విశ్వకవి యోగి వేమన గారు జీవ సమాధి ఉంది. మరి ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ఏరియాల్లో ఈ రోడ్డు అనేటువంటి చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, చాలా ఏళ్ళ నుండి ఈ రోడ్డు నుండి వెళ్ళేటువంటి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది పరిస్థితులు. ఇదంతా కూడా అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఆనందిస్తున్నారు. శ్రీ గౌరవనీయులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఏదైతే మాట ఇచ్చారో మాట మీద నిలబడేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మనకు చేస్తారని
ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంత ఈ 2 మండలాల ప్రజలకి, కదిరి ప్రాంత ప్రజలకి అందరికి కూడా శుభవార్తగా ఆయన చెప్పినటువంటి మాట ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఈ 3 నెలల్లో ఈ రోడ్డు అనేటువంటి పూర్తి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితులు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ రాయచోటి అలాగే ఎన్పికుంట గార్నపెంట మండలాలకు వెళ్ళేటువంటి ఈ రోడ్డును మనం ఇప్పుడు చూస్తున్నాం. పనులు జరుగుతున్నటువంటిది. సారీ భాయ్ నవ్వుతున్నా